ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 8. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. సర్వే టీం వాల్ మెరియాని తిరిగి తెచ్చుకోవడానికి నెక్స్ట్ రోజు వాల్ మెరియాకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు షిగాన్షినా లోపల ఉన్న వాల్ ఇన్నర్ వాల్ కి, బయట ఉన్న వాల్ ఔటర్ వాల్ కి ఉన్న 2 హోల్స్ మూసేయాలి. ఇన్నర్ వాల్ మీద కొద్దిసేపు ముందే మంట వేసుకున్న గుర్తులు ఆర్మిన్ కి కనపడతాయి. రైనర్ బెర్తోల్ట్ ఇక్కడే ఉన్నారు అనుకుంటాడు. షిగాన్షినాలో ఒక్క టైటాన్ కూడా ఉండదు. ఎరెన్ టైటాన్ అయ్యి టైటాన్ హార్డనింగ్ పవర్ తో ఔటర్ వాల్ కి ఉన్న హోల్ మూసేస్తాడు. బెర్తోల్ట్ చాటుగా ఎరెన్ ని చూస్తూ ఉంటాడు. ఆర్మిన్ చెక్ చేస్తే అక్కడ 3 కప్స్ ఉంటాయి. అంటే సర్వే టీం వచ్చే కొద్దిసేపటి ముందు కూడా వాళ్ళు వాల్ మీదే ఉన్నారు. ఎర్విన్ ఆర్మిన్ ని బెర్తోల్ట్ రైనర్ తో పాటు ఇంకొకళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు, వెళ్ళి వెతకమంటాడు. ఆర్మిన్ ఎంత వెతికినా ఎవ్వరూ దొరకరు. ఎరెన్ ఇన్నర్ వాల్ హోల్ క్లోజ్ చేయడానికి వస్తాడు. ఆర్మిన్ కి రైనర్ వాళ్ళు వాల్ లోపల దాంకొని ఉంటారేమో అనిపిస్తుంది. ఎర్విన్ మిషన్ ఆపమంటాడు. ఆర్మిన్ టీం వాల్స్ లో వెతకడం మొదలు పెడతారు. ఎరెన్ టీం ఏమీ చేయకుండా ఆగుతారు. వాల్ లో ఉన్న రైనర్ బయటికి వచ్చి టైటాన్ అవుతాడు. అప్పుడు వాల్ మెరియా లోపల బీస్ట్ టైటాన్, వేరే టైటాన్స్ వస్తాయి. ఒక టైటాన్ బాక్స్ మోస్తుంది. బీస్ట్ టైటాన్ సిగ్నల్ ఇచ్చాక కొన్ని టైటాన్స్ సర్వే టీం ని అటాక్ చేయడానికి వస్తాయి. ఎరెన్ టైటాన్ అయ్యి ఆర్మర్ టైటాన్ తో ఫైట్ చేస్తాడు. టైటాన్ ఎరెన్ హార్డనింగ్ పవర్ తో ఆర్మర్ టైటాన్ ని అటాక్ చేస్తాడు. సర్వే టీం గేర్స్ కత్తులతో ఆర్మర్ టైటాన్ తో ఫైట్ చేయలేకపోతారు. అందుకే థండర్ స్పియర్ అనే కొత్త వెపన్ ని క్రియేట్ చేసుకున్నారు. సర్వే టీం థండర్ స్పియర్స్ తో ఆర్మర్ టైటాన్ ని అటాక్ చేస్తారు. టైటాన్ ఎరెన్ వాల్ రోజ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాల్ కి హోల్ ముయ్యడానికి వెళ్తున్న రోజు రైనర్ బెర్తోల్ట్ వాళ్ళ మిషన్ గురించి మాట్లాడుకుంటారు. అది వాళ్ళ ఫ్రెండ్ మార్కో వింటాడు. మార్కోకి రైనర్ బెర్తోల్ట్ టైటాన్స్ అని తెలుస్తుంది. రైనర్ మార్కోని పట్టుకుంటాడు. అక్కడికి యానీ వస్తుంది. రైనర్ మార్కోకి మన గురించి అన్నీ తెలుసు అని యానీకి చెప్తాడు. అక్కడికి టైటన్ వస్తుంది. రైనర్ బెర్తోల్ట్ యానీ మార్కో గేర్స్ తీసేసి మార్కోని అక్కడే వదిలేసి వెళ్తారు. టైటన్ మార్కోని తినేస్తుంది. ముగ్గురు బాధపడతారు. బీస్ట్ టైటన్ లో ఉన్న మనిషి పేరు జీక్ రైనర్ బెర్తోల్ట్ యానీ మిషన్ పారడైజ్ ఐలాండ్ ని, అక్కడ మనుషుల్ని నాశనం చేయడం. ఈ మిషన్ కి లీడర్ జీక్. సర్వే టీం పొద్దున వాల్ మరియాకి వచ్చే ముందు జీక్ రైనర్ బెర్తోల్ట్ మిషన్ గురించి మాట్లాడుకుంటారు. సర్వే టీం వస్తున్నారు అని రైనర్ బెర్తోల్ట్ వేరే ప్లేసెస్ లో దాంకుంటారు. ఇప్పుడు సర్వే టీం థండర్ స్పియర్స్ తో ఆర్మర్ టైటాన్ ని ఓడిస్తారు. ఆర్మర్ టైటాన్ గట్టిగా అరుస్తుంది. ఒక బ్యారెల్ లో బెర్తోల్ట్ ఉంటాడు. ఆర్మర్ టైటాన్ అరవంగానే బీస్ట్ టైటాన్ బెర్తోల్ట్ ని ఆర్మర్ టైటాన్ ఉన్న వైపుకి విసిరేస్తాడు. బెర్తోల్ట్ టైటాన్ అయ్యి షిగాన్షినాలో ఇల్లు పగలగొడతాడు. కొలోసల్ టైటాన్ కి దగ్గరగా ఉన్న వాళ్ళకి దెబ్బలు తగులుతాయి లేదా చనిపోయారు. ఇప్పుడు ఉన్నది టైటాన్ ఎరెన్, మికాసా, ఆర్మిన్, జాన్, సాషా, కానీ మాత్రమే. టైటాన్ ఎరెన్ కొలోసల్ టైటాన్ ముందుకు వెళ్ళనివ్వకుండా కాళ్ళు పట్టుకుంటాడు. కొలోసల్ టైటాన్ ఎరెన్ ని తంతుంది. ఎరెన్ ఇన్నర్ వాల్ మెరియా మీద పడతాడు. లీవై బీస్ట్ టైటాన్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. బీస్ట్ టైటాన్ పెద్ద రాళ్ళు తీసుకొని వాటిని చిన్నగా చేసి గట్టిగా విసిరేస్తాడు. చాలా మంది సోల్జర్స్ ఒకేసారి చనిపోతారు. బీస్ట్ టైటాన్ రాళ్ళు వేస్తూనే ఉంటాడు. కొలోసల్ టైటాన్ వాల్ మెరియా వైపు వెళ్తుంది. ఎవ్వరూ కొలోసల్ టైటాన్ ని ఆపలేరు. ఎర్విన్ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, కానీ ఆ ప్లాన్ ప్రకారం వెళ్తే అందరూ చనిపోతారు, ఎర్విన్ తో సహా. ఎర్విన్ కి ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి వెళ్లి బయట ప్రపంచం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది. ఎర్విన్ ప్లాన్ సర్వే టీం బీస్ట్ టైటాన్ దగ్గరికి వెళ్తూ డిస్ట్రాక్ట్ చేయాలి. లీవై వెనక నుంచి టైటన్స్ ని బీస్ట్ టైటాన్ ని అటాక్ చేస్తాడు. ఎర్విన్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. లీవైని నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతాడు. లీవై ఎర్విన్ తో నీ ప్లాన్ ప్రకారం వెళ్ళు, ఏదైతే అది అవుతుంది, నేను బీస్ట్ టైటాన్ తో ఫైట్ చేస్తాను అంటాడు. ఎర్విన్ మిగిలిన సర్వే టీం ని మోటివేట్ చేసి అందరూ స్మోక్ గన్ షూట్ చేస్తూ బీస్ట్ టైటాన్ వైపు వెళ్తారు. బీస్ట్ టైటాన్ రాళ్లు వేస్తూ ఉంటాడు. ఎర్విన్ మార్లో అందరూ కింద పడిపోతారు. ఈ లోపు లీవై బీస్ట్ టైటాన్
వెనక ఉన్న కొన్ని టైటన్స్ ని చంపేస్తాడు. స్మోక్ ఉంది కాబట్టి బీస్ట్ టైటాన్ కి లీవై కనపడడు. లీవై బీస్ట్ టైటాన్ ని ఓడించి టైటాన్ లో ఉన్న జీక్ ని బయటికి లాగుతాడు. సోల్జర్స్ లో ఎవరైనా బ్రతికి ఉంటే ఒకళ్ళకి టైటాన్ అయ్యే ఇంజెక్షన్ వేసి ఆ టైటాన్ తో జీక్ ని తినిపిస్తే బీస్ట్ టైటాన్ పవర్ వాళ్ళకి వస్తుంది అని ఎవరైనా బ్రతికి ఉన్నారా అని చూస్తాడు. అంతలో లగేజ్ మోస్తున్న టైటాన్ కార్ టైటాన్ జీక్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. జీక్ మిగతా టైటన్స్ ని లీవైని అటాక్ చేయమంటాడు. అక్కడ ఉన్న సర్వే టీమ్ లో అందరూ సోల్జర్స్ చనిపోతారు. కానీ ఒక అతనికి లక్కీగా ఏమీ అవ్వదు. షిగాన్షినాలో రైనర్ మళ్ళీ లెగుస్తాడు. మికాసా, జాన్, కానీ, సాషా తో పాటు హాన్జీ వచ్చి థండర్ స్పియర్స్ తో ఆర్మర్ టైటాన్ తో ఫైట్ చేస్తారు. ఆర్మిన్ వాల్ మీద ఉన్న టైటన్ ఎరన్ ని లేపి కొలాసల్ టైటన్ ని ఓడించడానికి ప్లాన్ వేస్తాడు. ఆర్మిన్ కొలాసల్ టైటన్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు టైటన్ ఎరన్ వాల్ కి ఉన్న హోల్ మూసేయాలి. ఎరన్ కొలాసల్ టైటన్ ని ఓడించి టైటన్ లో నుంచి బెర్తోల్త్ ని బయటికి తీయాలి. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ ఆర్మిన్ కొలాసల్ టైటన్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొలాసల్ టైటన్ వేడి స్టీమ్ వదులుతుంది. ఆ వేడిలో ఆర్మిన్ కాలిపోతాడు. ఆర్మిన్ తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసే కొలాసల్ టైటన్ దగ్గరికి వెళ్తాడు. బెర్తోల్త్ ఇప్పుడు స్పృహలో ఉండడు. కార్ట్ టైటన్ జీక్ తో బెర్తోల్త్ దగ్గరికి వస్తుంది. జీక్ ఎరెన్ తో మీ నాన్న నీకు అన్ని అబద్ధాలు చెప్పాడు. మీ నాన్న వల్ల నువ్వే కాదు నేను కూడా బాధపడుతున్నాను అంటాడు. లీవై వస్తాడు. బెర్తోల్త్ ని ఎరెన్ దగ్గరే వదిలేసి కార్ట్ టైటన్ జీక్ వెళ్ళిపోతారు. లీవై జీక్ వెనక వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆర్మిన్ కొంచెం కదులుతాడు. ఆర్మిన్ కి ఇంకా కొంచెం ప్రాణం ఉంటుంది. హాన్జీ వాళ్ళు ఆర్మర్ టైటన్ ని ఓడించి రైనర్ ని కట్టేస్తారు. రైనర్ దగ్గర యూమిర్ హిస్టోరియాకి రాసిన లెటర్ ఉంటుంది. ఎవరికైనా లీవై దగ్గర ఉన్న టైటాన్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చి రైనర్ ని తినిపించి ఆర్మర్ టైటన్ పవర్ తీసుకోవచ్చు అని హాన్జీ మికాసాని లీవై దగ్గరికి పంపిస్తుంది. కార్ట్ టైటన్ జీక్ వచ్చి రైనర్ ని తీసుకువెళ్లిపోతారు. మికాసా కాలిపోయిన ఆర్మీని చూస్తుంది. ఎరన్ లీవైని టైటాన్ ఇంజెక్షన్ ఆర్మీకి వేసి బెర్తోల్త్ ని తినిపిద్దాము అంటాడు. అప్పుడు ఆర్మిన్ బతుకుతాడు. లీవై ఇంజెక్షన్ ఎరన్ కి ఇవ్వబోతాడు. అప్పుడు లక్కీగా బతికిన సోల్జర్ ఎర్విన్ ని లీవై దగ్గరికి తీసుకొస్తాడు. ఎర్విన్ బ్రతికే ఉంటాడు కానీ చాలా పెద్ద గాయాలవుతాయి. హాన్జీ వాళ్ళు లీవై వాళ్ళ దగ్గరికి వస్తారు. లీవై ఎర్విన్ కి ఇంజెక్షన్ ఇవ్వాలి అంటాడు. ఎరన్ మికాసా ఆర్మిన్ చాలా తెలివైన వాడు, ఆర్మిన్ మనల్ని కాపాడతాడు అంటారు. లీవైని ఎరన్ కి ఇంజెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడతారు. లీవై ఎరన్ ని తంతాడు. హాన్జీ మికాసాని ఆపి ఆర్మిన్ తెలివైన వాడే కానీ ఆర్మిన్ కి ఎర్విన్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు అంటుంది. లీవై ఎవరికి ఇంజెక్షన్ వేసి బ్రతికించాలి అని ఆలోచిస్తాడు. లీవై ఎవరిని బ్రతికిస్తాడు, ఎర్విన్నా ఆర్మిన్నా? నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. లీవై ఎవరిని బ్రతికిస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.